హాయ్ అండి. వెల్కమ్ టు ఛానల్ ట్రేడింగ్ స్ట్రాటజీ లెర్నర్స్ తెలుగు. అండ్ ఈ రోజు డైలీ లాగానే మనం ఈరోజు లైవ్ చేయడం జరిగింది. అండ్ ట్రేడ్ చేయడం జరిగింది. మెంబర్స్ అండ్ కమ్యూనిటీ మెంబర్స్ అందరితో కలిసి ట్రేడ్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు మన ట్రేడ్స్ ఏంటి? దాని యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ ఏంటి? దాని పరిస్థితి ఏంటి చూద్దాము. అండ్ ఈరోజు చెప్పాలంటే మన ట్రేడింగ్ జర్నీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లాస్ అంటే చాలా నష్టపోయిన రోజు అనుకోవాలి. పెద్ద లాస్ అండి ఈరోజు మనకి. పెద్ద లాస్ ఈరోజు. అదేంటో చెప్తాను. అండ్ చాలా పెద్ద లాస్ అండి ఈరోజొచ్చింది. అందరు మెంబర్స్‌కి చాలా పెద్ద పెద్ద లాస్ అండి. అండ్ ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంత పెద్ద లాస్ అని చెప్పేసి. సో, లాస్ అని చెప్తాను. బట్ దానికంటే ముందు మనం ఎంట్రీ చూద్దాం. అండ్ ఇక్కడ ప్రాఫిట్ రావడం జరిగిందిది. ఇది వేరే విషయం. అది వేరే విషయం చెప్తాను. అండ్ ఇక్కడ చూడండి మనము నార్మల్‌గా లాస్ ఏంటంటే ఫస్ట్ ఒక స్టాప్ లాస్ పోయింది. అది చిన్న లాస్ అండి. ఇప్పుడు చెప్పేది ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసేది చిన్న చిన్న ఫస్ట్ చాలా చిన్న లాస్ వచ్చిందండి. చాలా చిన్న లాస్ వచ్చింది. చిన్నదేంటంటే ఇక్కడ 24 రూపీస్‌లో ఎంటర్ అయినప్పుడు సారీ 24 రూపీస్‌లో కాదు. ఇక్కడ 18.5లో ఎంటర్ అయ్యాము ఇక్కడ. ఈ ఏరియాలో ట్రిగ్గర్ అయిపోయింది 18.5. రిస్కీ ట్రేడ్ చేసినాం కొంచెం ఒకటి 3 పాయింట్స్‌ది. సో, 3 పాయింట్స్ స్టాప్స్ హిట్ అయిపోయింది. సో, రిస్కీ ట్రేడ్ 1 లాట్‌తో చేసినాం. అండ్ హిట్ అయిపోయింది. దాని తర్వాత చెప్పాను. 24లో ఎంట్రీ తీసుకోండి. అండ్ 21 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోండి. మీరు ఎంతైతే స్టాప్ లాస్ ఇచ్చారో అంత స్టాప్ లాస్‌కి ఎంట్రీ తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పాను. సో, బట్ టార్గెట్ చెప్పాను రూ. 30 అని చెప్పి. టార్గెట్ రూ. 30. నా టార్గెట్ రూ. 30. సో, 24 నుంచి 30కి వెళ్తే పక్కా అని చెప్పాను. సో, ఇందాక రూ. 3 స్టాప్ లాస్ ఇచ్చారు కదా! ఇప్పుడు తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయాడు. రూ. 6 అది 3 రూపీస్‌కి రూ. 6 ఇచ్చాను. ఎందుకంటే బ్రోకరేజ్ కలుపుకోవాలి కదా! బ్రోకరేజ్ కూడా యాడ్ చేసి ఎక్కువ ఇచ్చాను. సో, ఆడికడికి క్లోజ్ అయిపోయిందండి. దీని తర్వాత అసలు లాస్ వచ్చిందండి. దీని తర్వాత అసలు లాస్ వచ్చింది. సో, దాని తర్వాత మనం వచ్చేసరికి మార్కెట్ ఏమైందంటే ఈరోజు మనం వచ్చేసరికి సో, అండ్ ఒకటి మన గూగుల్ మీట్‌లో మీరు ట్రేడ్ చేయాలనుకున్న, గూగుల్ మీట్‌లో అందరు కమ్యూనిటీ మెంబర్స్ అందరితో కలిసి మీరు ట్రేడ్ చేయాలనుకున్న అండ్ యూట్యూబ్ స్ట్రీమ్‌లో మీరు యూట్యూబ్‌లో మీరు స్ట్రీమ్‌లో మీరు జాయిన్ అవ్వాలనుకున్న మీరు ఇది ఫ్రీ కాదండి. మీరు చేయాల్సింది రెండే అండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ టెలిగ్రామ్ కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానెల్‌లో మీరు జాయిన్ అయిపోవాలి. అలా అయితే మీకు ఫ్రీ. గూగుల్ మీట్‌లో అందరు మెంబర్స్‌తో కలిసి మీరు కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. సో, మీరు కూడా అందరు మెంబర్స్‌తో ఇలా 730 మెంబర్స్ అందరితో కలిసి మీరు కూడా కమ్యూనిటీలో ట్రేడ్ చేసుకోవాలనుకుంటే మా ఛానెల్ జాయిన్ అయిపోండి. అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది. చెప్పిన కదా ఫ్రీ కాదు. ఫ్రీ ఆఫ్ కాస్టే కానీ ఫ్రీ కాదు. సో, సబ్స్క్రైబ్ అవ్వాలి. ఆ టెలిగ్రామ్ ఛానెల్ జాయిన్ అవ్వాలి. అండ్ ఇప్పుడు వచ్చి చూడండి. అండ్ మనం వచ్చేసరికి మనం ఈరోజు కొంచెం లేట్‌గొచ్చామండి. అండ్ 1 వీక్ లాస్ట్ వీక్ ఏమైందంటే కొంచెం లైవ్ చేయలేదు. కొంచెం పర్సనల్ వర్క్స్ ఉంటే ఇంట్లో డిస్టర్బెన్స్ కొంచెం ఉంటే ఇంట్లో వర్క్స్ ఉండడం వల్ల డిస్టర్బెన్స్‌గా ఉండడం వల్ల నేను లైవ్ ఎక్కువ చేయలేదు. లైవ్ చేశాను. గూగుల్ మీట్ లైవ్ చేశాను కానీ ఎక్కువ చేయలేదు. సో, ఇప్పుడు కంటిన్యూ‌గా చేస్తున్నా. ఒక్కటే ఒక 4 డేస్ గ్యాప్ వచ్చిందంతే. సో, మనం మార్కెట్‌లో లేట్‌గా వచ్చేసరికి ఈ రోజుకి మార్కెట్ ఇక్కడ ఉండిపోయింది. సో, దీని తర్వాత మొత్తం సైడ్ వేస్ మూవే కదా! సైడ్ వేస్ మూవ్‌మెంటే. అప్పుడు మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవడం జరిగింది. సో, నిఫ్టీలో కూడా మనము సీఈ ట్రేడే తీసుకున్నాం ఒకటి. ఇది మార్నింగ్ చూడండి. మనం వచ్చినప్పటి నుంచి ఈ టైంలో నుంచి మనం సీఈ తీసుకున్నాము. సీఈ ఎందుకంటే ఇక్కడ చూడండి. లాంగ్ బ్యాక్‌గా మనకొక సపోర్ట్ ఉంది. ఇదొక సపోర్ట్ ఏరియా. ఇదొక సపోర్ట్ ఏరియా. ఈ బాక్స్ ఉంది కదా! ఈ బాక్స్ ఇక్కడెక్కడో గీసుకుందాం. అక్కడెక్కడి నుంచో గీసుకుంటే సపోర్ట్ ఏరియా. సో, మార్కెట్ ఆ ఏరియా నుంచి పైకే పోవాలని సపోర్ట్ ఏరియా కావాలని అనుకున్నాం. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ లైన్ గీసుకోండి. ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ ప్రకారం మార్కెట్ పైకి పోవాలని చెప్పి మనం ఫిక్స్ అయినాం కాబట్టి సీఈ తీసుకున్నాం. కాకపోతే మార్కెట్ అంటే వెంటనే ఎళ్ళలేదు. చాలా సేపు టైమ్ పాస్ చేసింది ఇక్కడ. సైడ్ వేస్ ఉండి టైమ్ పాస్ చేసి అప్పుడు ఎళ్ళింది. అది వేరే విషయం. అండ్ ఈ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ బ్లాక్ లైన్ ఇంపార్టెన్స్, రెడ్ లైన్ ఇంపార్టెన్స్ లైవ్‌లో ఉన్న అందరికి తెలుసు. అది ఎందుకు అట్లా బ్లాక్ లైన్ ఏంటి, రెడ్ లైన్ ఏంటి అని చెప్పి మీకు బ్యాక్‌కెళ్తే మీకు అర్థమవుతది. ఇగో ఇక్కడ బ్లాక్ లైన్ ఉంది కదా! ఈ బ్లాక్ లైన్ అంటే అది. ఇక్కడ రెడ్ లైన్ ఉంది కదా! ఇది ట్రెండ్ లైన్ అంటది. సో, బొలింజర్ బ్యాండ్ ట్రెండ్ లైన్ లాగా వస్తది అదొక ట్రెండ్ లైన్. సో, దాని యొక్క ఇంపార్టెన్స్ అంటది. ఓకేనా? సో, ఆ బ్లాక్ లైన్, రెడ్ లైన్ ఈరోజు ఆప్షన్స్ చూసాం కదా! ఇంకొక ఆప్షన్ చూడండి చూద్దాము. అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూడండి. బ్యాంక్ నిఫ్టీలో మనం ఈరోజు తీసుకున్న ట్రేడ్ దాదాపుగా మనం ఒక దగ్గర దగ్గర 1 ½ అవర్, 2 అవర్స్ వెయిట్ చేసినామండి ఈ ట్రేడ్ కోసం. అండ్ దీంట్లో మీరు అబ్జర్వ్ చేసిన ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఏం చెప్పానంటే ఈ 297 ఉంది కదా! ఈ ఏరియాలో ఎంటర్ అవ్వండి అని చెప్పాను. 297లో ఎంటర్ అవ్వండి సీఈ సైడ్. ఏం కాదు 278 స్టాప్ లాస్ పెట్టుకోండి అని చెప్పాను. రూ. 17, రూ. 20 స్టాప్ లాస్, రూ. 20 18 స్టాప్ లాస్ అయింది ఇక్కడ. 20-18 స్టాప్ లాస్ అయింది. అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి మార్కెట్ కిందకెళ్ళలే. సెకండ్ టైమ్ కిందకొచ్చినా కిందకెళ్ళలేదు. అంటే డబ్ల్యూ ప్యాటర్న్ స్టార్ట్ అవ్వక ముందుకి ఇక్కడ కొన్ని క్యాండిల్స్ చూసి పిన్ పాయింట్‌గా మనము రివర్సల్‌ని క్యాచ్ చేయడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే పిన్ పాయింట్‌గా మనం రివర్సల్ క్యాచ్ చేసాం. పిన్ పాయింట్‌గా రివర్సల్. ఇంత పెద్ద బేరిష్‌ను మొత్తం మార్కెట్ బేస్‌గా పడిపోవడం వచ్చిందా? పడిపోతూ వచ్చిందా? పడిపోతూ వచ్చిన బేరిష్ మార్కెట్‌లో మనం ఏం చేసాం పిన్ పాయింట్ రివర్సల్ క్యాచ్ చేయడం జరిగింది. అది ఫస్ట్ థింగ్. అంటే ఇది చెప్పిన ఇది రిస్కీ ట్రేడర్స్ మాత్రమే. మన ఎంట్రీ ఎప్పుడొస్తదంటే క్యాండిల్ లైన్ వచ్చి కింద ఇక్కడ క్లోజ్ అయ్యి, ఇక్కడి నుంచి ఇలా మార్కెట్ పైకెళ్తే మన ఎంట్రీ వస్తది. సేఫ్ ఎంట్రీ. కానీ రాలేదు. రాకుండా మార్కెట్ ఎళ్ళిపోయేది. అది రిస్కీ ట్రేడర్స్ ఎంట్రీ. ఇక్కడ కూడా చూడండి మార్కెట్ ఇక్కడ క్లోజింగ్ ఇయలేదు.
297 కింద క్లోజింగ్ ఇయ్యలే. 297 దగ్గరనే ఉండిపోయింది. 297 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. దానికన్నా 1 పాయింట్, 2 పాయింట్స్, 3 పాయింట్స్ కింద క్లోజింగ్ ఇచ్చుంటే మన ఎంట్రీ మళ్ళా పడేది. కానీ అది ఇయ్యలేదు. ఇవ్వకపోతే తప్ప మనం ఎంట్రీ తీసుకోలేదు. సో, అట్లా ఎంట్రీ కోసం మనం మార్నింగ్ దగ్గర దగ్గర 11:40 నుంచి వెయిట్ చేస్తాం. రిస్కీ ట్రేడర్ ఎంట్రీ మాత్రం అయిపోయారక్కడ. కొంతమంది రిస్కీ ట్రేడర్స్ ఉన్నారు. వాళ్ళు ఎంటర్ అయిపోయారు ఇక్కడ ఆల్రెడీ. సో, వాళ్ళు మంచి ప్రాఫిట్ బుక్ చేసారు. అది వేరే విషయం. సో, మనం మాత్రం చేయలేదు. మనం వెయిట్ చేసాం, వెయిట్ చేసాం, వెయిట్ చేసాం. దగ్గర దగ్గర 2, 3 అవర్స్ వెయిట్ చేస్తే అట్ లాస్ట్ 140కి ఎంట్రీ వచ్చింది. 135కి, 140కి ఎంట్రీ వచ్చింది. దట్టు చెప్పాను మంచి ప్రాఫిట్ బుక్ చేస్తాం. మంచి పాయింట్స్ వస్తాయి ఇక్కడ. బుక్ చేసుకోండి అని పక్కా అష్యూరెన్స్ ఇచ్చాను. దాన్ని బట్టి బుక్ చేసుకున్నారు. అండ్ వీక్లీ టార్గెట్ కూడా అనుకున్నాము. వీక్లీ టార్గెట్ అనుకున్నాం యాక్చువల్‌గా వీక్లీ ఇన్ని పాయింట్స్ క్యాచ్ చేయాలని చెప్పేసి. దాంట్లో ఆల్రెడీ 40, 50 పాయింట్స్ అంటే ఇక్కడ ఎక్కువనే వచ్చినాయి. బట్ నేను కన్సిడర్ చేసింది 40, 50 పాయింట్స్. పర్ డే 40 పాయింట్స్ చాలా అనుకుని వాళ్ళు అన్నారు కాబట్టి బట్ అలా అయిపోయింది. అది వేరే విషయం. అండ్ ఇదండి 2 అవర్స్ దాదాపు ఒక్క కాల్ కోసం 2 అవర్స్ వెయిట్ చేసాము అని చెప్పాను. ఇగో ఇది ఇంత మంచి పర్ఫెక్ట్‌గా డబ్ల్యూ ప్యాటర్న్ ఫార్మాట్ ఇక్కడికొచ్చింది చూడండి. రిస్కీ వాల్ చేసుకోవచ్చు ఎంట్రీ అని చెప్పాను. అంటే సేఫ్ వాల్ కాదు. సేఫ్ వాల్ ఏంది కింద క్లోజ్ అవ్వాలి. అది అవ్వట్లేదు. కాబట్టి ఎంట్రీ రావట్లేదు. సో, అట్లా దగ్గర దగ్గర 2 అవర్స్ లేకపోతే ఈ కిందనే క్యాచ్ చేసేవాళ్ళం మనం. ఈ కింద క్యాచ్ చేసి మొత్తం టాప్ అంటే అక్యురేట్ టాప్, అక్యురేట్ బాటమ్ అంటారు కదా! అక్యురేట్ బాటమ్ అంటారు కదా! ఒక డబుల్ ప్రాప్ ఇది చెప్పాను. నా ఎంట్రీ ఇక్కడ ఉంటది చూడండి అని చెప్పి. ఈ లైన్ ఉంది కదా! ఈ లైన్ ఇప్పుడు గీసింది కదా! లైవ్‌లో మీరు చూడండి ఈ లైన్ ఉంటది లైవ్‌లో. లైవ్‌లో కూడా స్ట్రీమ్ కూడా చూడండి. లైవ్‌లో ఈ స్ట్రీమ్‌లో లైన్ ఉంటది. నా ఎంట్రీ ఈ లైన్ దగ్గర అని చెప్పాను. ఈ లైన్ దగ్గరకొచ్చి అప్పుడు మార్కెట్ ఇక్కడెక్కడో ఉంది. నేను చెప్పాను నా ఎంట్రీ ఈ లైన్ దగ్గర ఉంటది చూడండి అని. అక్కడ వచ్చింది అక్యురేట్ పిన్ పాయింట్ లైన్ టచ్ అయ్యి ఎళ్ళిపోయింది పైకి. అది వేరే విషయం. అండ్ ఇగో ఈ ఎంట్రీ కూడా ఈరోజు సాటిస్ఫైడ్ థింగ్ ఏందంటే ఈ ఎంట్రీ. ఇక్కడ ఎంట్రీ అయిపోయింది. ఇక్కడ మార్కెట్ ఇంకా పైకెళ్ళిపోయింది. ఇది కూడా మంచి వర్కౌట్ అయింది ఇక్కడ. 180, 280 పాయింట్స్ అంటే ఇంక చూడండి. ఇక్కడ 280 పాయింట్స్ కాదు ఇంకా పైకి తీసుకెళ్తే ఇంక ఎన్ని పాయింట్‌లో దగ్గర దగ్గర 400 పాయింట్స్ క్యాచ్ చేసినాం మనం. సో, కాకపోతే లాస్‌లో ఉన్నామండి. పెద్ద లాస్ అండి ఈరోజు. చాలా పెద్ద లాస్ చెప్తాను ఎంతో లాస్. చాలా పెద్ద లాస్. సో, లాస్ అంటున్నాము. ఇక్కడేమో ప్రాఫిట్ చూపిస్తున్నానబ్బా అనుకుంటున్నారు మీరు. చూపిస్తా. ఆ లాస్ కూడా చూపిస్తా మీకు ఏంటిదో. సో, ఇదండి బ్యాంక్ నిఫ్టీలో మంచిదే. అండ్ బీటీఎస్‌టీకొస్తే 47,200 సీఈ బీటీఎస్ తీసుకున్నాము. బీటీఎస్‌టీ 348 ఎంట్రీ అనుకున్నాం. 330 స్టాప్ లాస్ అనుకున్నాం. 3.5కే తీసుకున్నాం. 3.5కి, 3.10కి తీసుకున్నామండి. అరౌండ్ ఈ క్యాండిల్‌లో తీసుకున్నాం మనం. ఇగో ఈ క్యాండిల్‌లో. 3.5 క్యాండిల్ ఉంది. రెడ్ క్యాండిల్ ఉంది. అక్కడ తీసుకున్నాం ఎంట్రీ. సో, దగ్గర దగ్గర 370, 380 ఎళ్ళిపోయింది. అండ్ ఈ రోజే క్లోజ్ చేసుకున్నామండి. ఎందుకంటే ప్రాఫిట్‌లో ఉండే. అండ్ కొంచెం 50, 50 ఉందని చెప్పి 325కి మనం ఈ రోజే క్లోజ్ చేసుకున్నాము బీటీఎస్‌టీని. మంచి ప్రాఫిట్‌లో క్లోజ్ చేసాము. 30, 40 పాయింట్స్ క్లోజ్ చేసాం మనం బీటీఎస్‌టీని. అయిపోయింది. అండ్ ఇప్పుడు చూస్తే పెద్ద లాస్ నుంచి డిస్కస్ చేద్దాం. పెద్ద లాస్ ఉంది కదా! ఆ లాస్ గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు. లాస్ ఏంటంటే నిఫ్టీ అండి. జస్ట్ వితిన్ సెకండ్స్ ఆఫ్ మినిట్స్‌లో వితిన్ సెకండ్స్, మినిట్స్‌లో మన ఎంట్రీ పోయింది. స్ట్రీమ్‌లో ఉన్న వాళ్ళకి తెలుసు ఇది ఏమైంది ఇక్కడ. యాక్చువల్‌గా రూ. 33.80 ఎంట్రీ పెట్టుకుందాం అనుకున్నాము. రూ. 33 ఎంట్రీ పెట్టుకుందాం అనుకున్నాం. 28.75 ఎస్ఎల్ పెట్టుకున్నాము. ఎస్ఎల్ ఎంట్రీ పెట్టాను, ఎస్ఎల్ పెట్టాను. జస్ట్ టాబ్ షేర్ చేస్తే గూగుల్ మీట్‌లో టాబ్ షేర్ చేసి బై చేయండి ఇక్కడ అని చెప్పేసి అందామని ఒక 30 సెకండ్ 20 సెకండ్స్ గ్యాప్ ఇచ్చాను. జస్ట్ అటు చూసి మార్కెట్ చూసానన్నమాట అంతే. అంటే ఎళ్లి ఇలా చార్ట్ చూసానన్నమాట. ఎళ్లి నిఫ్టీ చార్ట్ ఇలా చూద్దాము నిఫ్టీ చార్ట్‌ని బ్యాక్ స్క్రోల్ చేసి ఇలా చార్ట్ చూసాను. 21,975 ఇక్కడ చూడండి. ఇంపార్టెంట్ లెవెల్ చెప్తాను చూడండి. నేనేం చెప్పానంటే లైవ్‌లో చెప్పాను. ఇప్పుడు మీకు చెప్తాను. 21,975 లెవెల్ ఇది ఉంది గదా! ఇది లైవ్‌లో గీసిన లెవెల్. ఇప్పుడు గీసిన లెవెల్స్ ఏమి కాదు. మీరు లైవ్ స్ట్రీమ్ ఉంది. ఆడికెళ్ళి మొత్తం నేను చెప్పింది కరెక్టా? కాదా? అని మొత్తం బ్యాక్ చెక్ చేసుకోండి. అసలు నేను అబద్ధం చెప్తున్నానా? నిజం చెప్తున్నానా? మిమ్మల్ని మోసం చేస్తున్నానా అని చెప్పేసి మీరు లైవ్‌లో చూసుకోండి అక్కడికెళ్ళి. లైవ్ స్ట్రీమ్‌లో చూడండి. అందరికి ఒకటే మాట చెప్పిన. 21,975 పైన ఏ క్యాండిల్ అయితే క్లోజ్ అయితదో దాని పైన ఎంట్రీ తీసుకోవచ్చు అనుకున్నాం. మార్కెట్ ఎక్కడి దాకా వెళ్తదో కూడా చెప్పేసినాం వాళ్ళకి. కాబట్టి ఇదిగో ఈ లైన్ పైన ఎంట్రీ అనుకున్నాం. చూసి ఈ లైన్ క్యాండిల్ క్లోజ్ చేస్తదేమో ఇక్కడి నుంచి చూద్దాం అనుకున్నప్పుడు మార్కెట్ ఫాస్ట్‌గా పైకెళ్ళిపోయింది. ఫాస్ట్‌గా పైకెళ్ళిపోయే లోపల అది షేర్ చేసే లోపల ఎళ్ళిపోయింది. రూ. 33ది 45 ఇలా ఎళ్ళిపోయింది. కానీ మేము ఇది ఎన్ని పాయింట్‌లు పోయింది చూడండి. దగ్గర దగ్గర 240 పాయింట్స్. 241 పాయింట్స్ అండి. రూ. 5 స్టాప్ లాస్‌తో 240 పాయింట్స్ మిస్ అయిపోయాయి. అంటే ఆ అకౌంట్ యాక్చువల్‌గా క్యాపిటల్ 8 టైమ్స్ పెరగాలి. కానీ చూడండి మా కాన్సెప్ట్ చూడండి. ఒక్కసారి ట్రేడ్ చేతిలో నుంచి వెళ్ళిపోతే మేము మళ్ళీ క్యాచ్ చేయలేదాన్ని. మళ్ళీ ఎంట్రీ తీసుకోలేదు. ఎందుకంటే ఒక్కసారి చేతిలో నుంచి ఎళ్ళిపోయింది. మా కన్విక్షన్ చూడండి. ఫోమోలో ట్రేడ్ ఎంటర్ అవ్వలేదు. ఫోమోలో ఇక్కడ ట్రేడ్ ఎంటర్ అయ్యామనుకోండి మళ్ళీ కొంచెం వెనకొస్తది. మనకు భయమేస్తది. స్టాప్ లాస్ పెద్దగా ఉంటది. మనకి ఫియర్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. స్టాప్ లాస్ చిన్నగా రూ. 5, రూ. 7, రూ. 6 ఉంటే ట్రేడ్ చేయొచ్చు. 10 ఈరోజు రూ. 10, రూ. 7, రూ. 9 ఉంటే వేస్ట్ అండి. మనకు స్టాప్ లాస్ ఉండాలి మాక్సిమం రూ. 5, రూ. 7 లోపే ఉండాలి స్టాప్ లాస్. ఈ రోజులో అంతకన్నా ఎక్కువ ఉంటే మనము పానిక్ అయిపోతాం. నాలాంటి చిన్న ట్రేడర్స్ పానిక్ అయిపోతారు. పానిక్ అయిపోయి ఎగ్జిట్ అయిపోయే ఛాన్స్ ఉంటది. మనం అనుకున్న కన్విక్షన్ స్టార్ట్ అయినా ఫోమోలో ట్రేడ్ ఎంటర్ అవ్వద్దండి ఎప్పుడైనా. మా కన్విక్షన్ చూడండి
మేము కన్విక్ట్‌గా కూర్చున్నాం. ఇది చూడండి 130కి 135 బ్రేకౌట్ వచ్చింది కదా! ఇక్కడ మాత్రం బ్యాంక్ నిఫ్టీ రాలేదు ఎంట్రీ. బ్యాంక్ నిఫ్టీ ఆ తర్వాత అది చేతిలో నుంచి మిస్ అయిపోయిందని చెప్పేసి వెంటనే బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ ఇంకా ఎంటర్ అవ్వలేదు కాబట్టి, ఇది ఎంట్రీ రాలేదు కాబట్టి నెక్స్ట్ 140కి బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ తీసుకోవడం జరిగింది. అదే 351లో. అది ఎప్పటినుంచి దగ్గర దగ్గర 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ ఎంట్రీ కోసం. వెయిట్ చేసినట్టు ఎంట్రీ ఇప్పుడు దొరికేసరికి ముందే ఎళ్ళిపోయినాం. మనం బై చేసేసినాం. అండ్ ఎక్కడ అనుకున్నాం ఎంట్రీ ఎప్పుడు అనుకున్నాం తెలుసా? దగ్గర దగ్గర 2 అవర్స్ ముందంటే ఇక్కడ డబ్ల్యూ బాటమ్ కాదు. అసలు డబ్ల్యూ బాటమ్ అనుకోని స్టార్ట్ అవ్వక ముందుకే. అసలు డబ్ల్యూ బాటమ్ అని ఎవరు అనుకోక ముందుకే మనం స్టార్ట్ చేసినాం అది. డబ్ల్యూ బాటమ్ అయితదని చెప్పేసి. అంత పర్ఫెక్ట్ కన్విక్షన్ చేసి అంత పర్ఫెక్ట్‌గా మనం గెస్ చేయడం జరిగింది లైవ్‌లో. అండ్ ఈరోజు చెప్తాను చూడండి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లాస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అవర్ ట్రేడింగ్ అంటే ఈ మన లైవ్‌లో హిస్టరీ ఏందంటే ఇది 241 పాయింట్స్ మిస్ అయిపోయింది. 241 పాయింట్స్ లాస్ అండి. అండ్ ఇంకొక లాస్ చూపిస్తా. ఇది ₹5 స్టాప్ లాస్ తోని 240 పాయింట్స్ మిస్ అయిపోయినాయి. అది కూడా జస్ట్ మినిట్స్‌లో ఎళ్ళిపోయింది. జస్ట్ నేను ఇది పెట్టి షేర్ చేసేసి చేయకుండా చార్ట్ చూసి షేర్ చేద్దాం అనుకున్నా. చూసే లోపల కొంచెం ఒక 2 మినిట్స్‌లో ఎళ్ళిపోయింది. సో, అలా మిస్ అయిపోయిన ట్రేడ్ అండ్ ఒక్కసారి అది మిస్ అయిపోయినంక ఈ క్యాండిల్ బయట పడంగానే మనం ఎంటర్ అవ్వచ్చు మళ్ళీ. కానీ నేను ఎంటర్ అవ్వలేదు. ఎంటర్ అవ్వద్దని చెప్పాను. ఎందుకు? ఒక్కసారి ట్రేడ్ చేతిలో నుంచి మిస్ అయిపోతే కన్విక్షన్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఫోమోలో ట్రేడ్ ఎంటర్ అవ్వడం చాలా తప్పు. ఈ రోజు ప్రాఫిట్ వస్తది కావచ్చు. ఈరోజు 200 పాయింట్స్ వస్తాయి కావచ్చు. రేపు మొత్తం పోతాయి. ఎల్లుండి మొత్తం పోతాయి. ఆల్లుండి మొత్తం పోతాయి. సో, మనకొక సెట్ ఆఫ్ రూల్స్ ఉండాలి. రూల్సే ఫాలో అవ్వాలి. అండ్ ఇంకో లాస్ ఏంటంటే ఇది ఇంకోటి చూడండి. 22,050 సీఈ మళ్ళీ అనుకున్నాం యాక్చువల్‌గా. అనుకున్నాం గానీ క్యాచ్ చేయలేదు. ఎందుకంటే స్టాప్ లాస్ పెద్దగొచ్చింది మాకు. మాకు స్టాప్ లాస్ ₹9 ఉండే. స్టాప్ లాస్ మాకు దగ్గర దగ్గర మాకు కావాల్సిన స్టాప్ లాస్ ఏంటంటే మాక్సిమం టు మాక్సిమం ₹5 మాక్సిమం ₹7 అంతకన్నా ఎక్కువ ఉండొద్దు. కానీ ఇక్కడ స్టాప్ లాస్ ₹7 వచ్చింది. ₹9 వచ్చింది. ₹9. సో, స్టాప్ లాస్ ₹9 రావడం వల్ల ఈ ట్రేడ్ కూడా ఎంట్రీ తీసుకోలేదు. తీసుకోకపోవడం వల్ల ఆ క్యాపిటల్ ఇక్కడ డబుల్, ట్రిపుల్ అయింది. 3x అయిపోయింది క్యాపిటల్. ఇక్కడ క్యాపిటల్ 8x అయింది. అంటే 8 టైమ్స్ పెరిగింది క్యాపిటల్ ఇక్కడ. ఇక్కడ 3 టైమ్స్ పెరిగింది క్యాపిటల్. అయినా ఎంట్రీ తీసుకోలేదు. పోయింది. సో, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లాస్ ఏంటంటే ఇక్కడ 240 పాయింట్స్ ఇక్కడనేమో దగ్గర దగ్గర 150 పాయింట్స్. సో, దగ్గర దగ్గర 400 పాయింట్స్ లాస్ అండి ఈరోజు చాలా. దగ్గర దగ్గర 400 పాయింట్స్ ఓన్లీ నిఫ్టీ. నిఫ్టీలో 400 పాయింట్స్ లాస్ 350 పాయింట్స్ లాస్ అండి. నిఫ్టీలో 350 పాయింట్స్ లాస్ అంటే మీరు అర్థం చేసుకోండి ఎన్ని పాయింట్లు మిస్ అయిపోయినాం ఈరోజు. దగ్గర దగ్గర అండ్ ఎంట్రీ పెట్టుకొని గూడా నిఫ్టీలో ఇన్ని పాయింట్స్ లాస్ అయిపోయినామంటే చూడండి. అండ్ బ్యాంక్ నిఫ్టీలో చెప్పినంటే ఆల్రెడీ లెవెల్ చెప్పిన. సో, బ్యాంక్ నిఫ్టీ లెవెల్ ఏం చెప్పినంటే 46,575 46,575 పైన 570 సారీ 675, 575 పైన ఏ క్యాండిల్ అయితే క్లోజ్ అవుతదో దానిపైన సీ ఎంట్రీ తీసుకోవచ్చని చెప్పిన. ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది. కాకపోతే మనం ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాం. ఓకేనా. 75 పైన రేంజ్ అని చెప్పినా దాని పైన క్లోజ్ అయిపోయింది. మనం ఎంట్రీ తీసేసుకున్నాం. అదే అండి. సో, మీరు కూడా ఇలా ట్రేడ్ చేయాలి. మాతో పాటు ఇలా పెద్ద లాస్ వచ్చింది మాకు. సో, అలాంటి లాస్ రాకుండా మీరు కూడా మాతో పాటు మంచిగా అండ్ మెంబర్స్ అందరూ ఈరోజు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంకో హ్యాపీ థింగ్ ఏంటంటే ఈరోజు ఇంత పెద్ద ట్రేడ్ మిస్ అయిపోయినా గానీ హ్యాపీ థింగ్ ఏందంటే మార్నింగ్ నేను లైవ్‌లో లేనప్పుడు ఎవరైనా ఎక్స్ట్రా ట్రేడ్ చేసి లాస్ అయిన వాళ్ళు మన లైవ్ ట్రేడ్‌కొచ్చి గ్రీన్‌లో కన్వర్ట్ అయినారు వాళ్ళు. ఈ లైవ్ ట్రేడ్స్ చేసి గ్రీన్‌లో కన్వర్ట్ అయినారు వాళ్ళు. దట్ ఈస్ వెరీ, వెరీ, వెరీ హ్యాపీ ఫర్ మీ. అండ్ మీరు కూడా అలా ట్రేడ్ చేసి మీరు చేసుకోవాలనుకుంటే మీరు జస్ట్ మా టెలిగ్రామ్ ఛానెల్‌ని జాయిన్ అయిపోండి. అండ్ యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానెల్ లింక్ ఉంది. అందులో జాయిన్ అయిపోండి. మీరు కూడా అందరితో కలిసి కమ్యూనిటీలో హ్యాపీగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఎటువంటి కాల్స్, టిప్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వేరే ఛానెల్స్‌కి పే చేయాలి అంటే వేరే వాళ్ళకి కాల్స్ వాళ్ళకి, టిప్స్ వాళ్ళకి పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు జాయిన్ అయిపోండి. అండ్ జాయిన్ అయినాక 2, 3 డేస్ చూడండి. మంచిగా అనిపిస్తే మీరు మాతో ఉండండి. లేకపోతే వేరే కాల్స్ తీసుకోండి. థాంక్ యూ వెరీ మచ్ అండి. థాంక్ యూ వెరీ మచ్. బై ఫర్ ద డే. అండ్ ఈరోజు ప్రాఫిట్ చూడండి. మనం ఎంట్రీస్ చెప్పినా, ప్రాఫిట్ చెప్పినా గదా! ఈరోజు ప్రాఫిట్ చూడండి. ఈరోజు ప్రాఫిట్ చూస్తే చూడండి. కొంత మెంబర్స్‌కి 7,000 ప్రాఫిట్ అండి ఇక్కడ. అండ్ ఇక్కడ 2,000 ప్రాఫిట్ అండి ఇక్కడ. ఇక్కడ 4,000 ప్రాఫిట్ అండి ఇక్కడ. ఇంకా చాలా ప్రాఫిట్స్ ఉన్నాయి. అవి మీకు మళ్ళీ గ్రూప్‌లో షేర్ చేస్తాను అన్ని. అండ్ థాంక్ యూ వెరీ మచ్. బై ఫర్ ద డే.